పెంపల్లి విలేజ్లో కళ్ళు తాగి ఒక 10 మంది అస్వస్థత అయిందని మా నోటీస్ రాగానే ఇమీడియట్గా మేము మా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్ని వీరంపల్లి విలేజ్ పంపించడం జరిగింది. పంపించి టాడీ టెస్ట్ చేసాం. టాడీ టెస్ట్ చేస్తే టాడీ ఫ్రీ ఫ్రమ్ క్లోరైడెడ్ వచ్చింది. అయినప్పటికీ కూడా మేము ఒకటి కేసు రాయడం జరిగింది, క్రైమ్ నెంబర్ 186 ఆఫ్ 2024 కింద రాసిన తర్వాత నెక్స్ట్ డే 20 మంది దాకా ఇక్కడ లోకల్ హాస్పిటల్ జాయిన్ అయ్యారు. తర్వాత ఇప్పుడు ఏంటంటే యాజ్ ఆన్ డేట్ ఏంటంటే ఒక 15 మెంబర్స్ ఏంటంటే అస్వస్థత గురైందని తెలుస్తుంది. దానికి ఏంటంటే ప్రధానమైన ఆరోపణ ఏంటంటే కళ్ళు తాగిరని అంటున్నారు. కానీ మా డిపార్ట్మెంట్ పరంగా మేము చెప్పేది ఏంటంటే లాస్ట్ 1.5 మంత్ నుంచి విస్తృతమైన వర్షాలతోటి వేరియస్ సీజనల్ ఎఫెక్ట్ తోటి ఈ డయేరియా అండ్ కలరా అండ్ విష జ్వరాలతోటి మన వాటర్ గిట్ల ఏమైనా కలుషితమైందేమని మేము డౌట్ పడుతున్నాం. ఎందుకంటే కళ్ళు తాగితే ఏంటంటే తాగిన అందరికీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. పర్టికులర్ కొంతమందికి అయింది అంటే అది కొంచెం నమ్మశక్యం లేదు. అయినప్పటికీ కూడా మేము ఏంటంటే మన 28th నాడు, 21st నాడు, 22nd నాడు కూడా వికారాబాద్ టౌన్తో పాటు దీని మొత్తం పరిసర ప్రాంతాల 118 టాడీ షాప్లని వీరంపల్లి చుట్టుముట్టున్న ఊర్లో కూడా అన్నీ కూడా మేము టాడీ షాప్ చెక్ చేసాము. చెక్ చేసి అన్నిటి కూడా శాంపుల్ కూడా తీసి కేసు రాసేసేసి శాంపుల్స్ యాజ్ అండ్ డేట్ కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. రేపు కానీ ఎల్లుండి కానీ శాంపుల్స్ ల్యాబ్ నారాయణగూడ ల్యాబ్కి వెళ్ళిపోతాయి. ఇన్ కేసు ల్యాబ్లో ఇట్లా ఏమైనా అడ్వర్స్ రిపోర్ట్ వస్తే యాజ్ పర్ చట్ట ప్రకారంగా బాధ్యులు మేము చర్య తీసుకుంటాము. మేమైతే ఏంటంటే నిజంగానే కళ్ళుతోటి ఇలాంటి సమస్య వచ్చిందంటే మాత్రం అది ఇమీడియట్ ఎఫెక్ట్ అవుతుంది. ఆల్రెడీ 4-5 days అయింది, ఇంకా పేషెంట్స్ వస్తున్నారు అంటే దీనికి ఇంకా అదర్ రీజన్ ఏమైనా ఉంటుందేమని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మా తరపున మాత్రం ఎలాంటి లోపం లేదు. మేమైతే బలంగా విశ్వసిస్తున్నాము. ఇది ఏంటంటే వాటర్ కంటామినేషన్ అయిందేమని అనుకుంటున్నాము. అందుకే ఈ విషయంలో ఏంటంటే గౌరవ కలెక్టర్ గారు కూడా పొద్దున అడిగాము, సార్ కొంచెం ఆ విలేజ్లో మన మెడికల్ హెల్త్ క్యాంపు నిన్న పెట్టారు ఆల్రెడీ. దాన్ని ఇంకొక 4 రోజులు కూడా ఏంటంటే విలేజ్ పర్సన్స్కి ఏంటంటే ధైర్యం చెప్పడానికి, ధైర్యం ఉండడానికి 24/7 ఆ క్యాంప్ని కొంచెం కంటిన్యూ చేయండి సార్ అని చెప్పడం జరిగింది. సార్ కూడా ఒప్పుకున్నారు. నా ముందే డిఎంహెచ్ వారు కూడా చెప్పారు కంటిన్యూ చేయండి క్యాంప్ అని చెప్పి. సో ఏమైనా ఇష్యూస్ ఉంటే మీ నోటీస్ కూడా ఉన్నా కూడా మాకు చెప్పండి, మేము చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకుంటామండి. అదేవిధంగా ఇంకోటి ఏం చెప్పిందంటే లాస్ట్ జనవరి నుంచి ఇప్పటివరకు ఏంటంటే ఈ టాడీ షాప్స్ మీద మన ఈ జిల్లాలో 341 టాడీ షాప్స్ అంటే టీఎఫ్టీ కౌంటర్స్ ఉన్నాయి, 57 టీసీఎస్లు ఉన్నాయి. మొత్తం కలిపి 2246 మంది లైసెన్సీలు ఉన్నారు. మేము ర్యాండమ్గా ఎవ్రీ మంత్ శాంపుల్ తీసుకుంటాం, మినిమం 20-30. ఇప్పటివరకు 124 శాంపుల్ ఇవ్వడం జరిగింది. ఒక 4 కేసులలో అడల్టేషన్ వస్తే వాటి మీద లైసెన్స్ కూడా రద్దు చేసి పర్సన్స్ రిమైండింగ్ పంపడం కూడా జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా ఎక్సైజ్ శాఖ పరంగా ఎలాంటి లోపం లేదు అని మీ ద్వారా నేను పబ్లిక్ను నేను తెలియజేసుకుంటున్నాను. మీరేమైనా అడిగారు?